ప్రెసెంట్ అయితే నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండ్ అతనితో కూడా డివోర్స్ తీసుకొని మంచిగా చదువుకుంటున్నాను. ఆ రోజు ఇప్పటికీ తలుచుకున్నా నా మీద నాకే కోపం వచ్చేస్తది. ఒక్కొక్కసారి అదంతా ఒక కళ అయితే బాగుండేమో అనిపిస్తుంది. నేను వేసిన రాంగ్ స్టెప్ కి మా ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ అవమానాలు ఫేస్ చేస్తున్నారు. నన్ను కనిన పాపానికి మా అమ్మ నాన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. కానీ నా చెల్లి తను కూడా ఫేస్ చేస్తుంది. నేనైతే దేవుణ్ణి ఇప్పటికీ ఒకటే కోరుకుంటున్నా, నేను చేసిన తప్పు వల్ల ఫ్యూచర్ లో పెళ్లి విషయంలో మా చెల్లికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని కోరుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొకటి, కొంతమంది అబ్బాయిలు ఇంట్లో వాళ్ళు చదువుకోమని ఫోర్స్ చేస్తున్నా కూడా చదువుకోకుండా గాలికి తిరిగి వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేసాక కెరియర్ ని కూడా స్పాయిల్ చేసుకున్నాక పెళ్లి టైంకి ఎవరు పిల్లనిచ్చే వాళ్ళు లేక ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని ఎక్కువగా 10th ఇంటర్ వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పే మాయ మాటలు మీరు మాత్రం అస్సలు నమ్మకండి. ముగ్గులోకి దింపేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటుంటారు. ఎవ్వరు కూడా వాళ్ళ మాయ మాటల్లో పడకండి, లేదంటే మీ లైఫ్ కూడా నాలాగా అయిపోతుంది అని మన సబ్స్క్రైబర్ వాసవి మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీ విని మీకేమనిపించింది, మీకేమర్థమైంది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. స్కూల్ డేస్ లో ఉన్న పిల్లలు, కాలేజ్ డేస్ లో ఉన్న పిల్లలు తప్పకుండా మీరు మాత్రం కామెంట్స్ చేయండి. వాళ్ళ మాటలు కవితలు విని మురిసిపోతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం చేశారంటే ఇంకా అన్నింటికీ మనం రెడీగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ తట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పనులు చేశాక మనకు వచ్చేది ప్రాబ్లమ్సే కానీ సంతోషాలు ఏమీ ఉండవు. నాకు తెలిసి అదృష్టవంతులు ఎవరో ఒక 2-3% మాత్రమే ఉంటారు. ఆ 2-3% అదృష్టవంతులు మేము కూడా ఉండొచ్చు కదా అనుకొని మాత్రం ఇలాంటి తప్పులు చేయొద్దు. చెప్పలేం ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ ఆ ఏజ్ లో ఉండేది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. ఇలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మళ్ళీ టుమారో ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాము.